హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎప్పుడు తినే శనగ గుడాలే కాకుండా మక్క గుడాలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మక్కలతో పాటు చిక్కుడు కాంబినేషన్లో చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే ఎలా చేయాలో తెలుస్తుంది. ముందుగా మనం మక్కలని తీసుకోవాలి. చూడండి, ఇలా మక్కలని తీసుకొని నీళ్లు పోసి నైట్ మొత్తం నానబెట్టాలి. అప్పుడే మంచిగా నానుతాయి. ఇంకొక గిన్నెలో చిక్కుడులను కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే చూడండి, మంచిగా నానిపోయాయి. ఇలా నానిన మక్కలని కుక్కర్లో వేసుకుందాము. ఇలా 1 కప్పు మక్కలకి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. మక్కలు ఒక 50% ఉడకాలి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికినట్లయితే 50% ఉడికినట్లే. ఇప్పుడు ఆ మక్కలలోనే నైట్ నానబెట్టి పెట్టుకున్న చిక్కుళ్ళని కూడా అందులోనే వేసుకోవాలి. చిక్కుళ్ళు లేకపోతే అనుములు కూడా వేసుకోవచ్చు. ఇలా మక్కలు సగం ఉడికాకే అనుములని చిక్కుళ్ళని వేసుకోవాలి. లేదంటే చిక్కుళ్ళేమో మెత్తగా ఉడికిపోతాయి, మక్కలేమో గట్టిగా ఉంటాయి. అందుకనే మక్కలు సగం ఉడికాక అనుములు చిక్కుళ్ళు వేసి ఉడికించుకోండి. చూడండి, ఒక 4-5 విజిల్స్ వచ్చాక మంచిగా మెత్తగా ఉడికిపోయాయి. వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఉడికించుకున్న వాటిని ఒక చిల్లులున్న బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి, ఆవాలు, కొన్ని చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి. వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేగాలి. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న మక్క గుడాలని ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోండి. మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం పొడి వేసుకోలేదు. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకున్నాక పైనుంచి కొంచెం కొత్తిమీరాకు చల్లుకొని మళ్ళీ మంచిగా కలుపుకోండి. ఇలా కొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా మక్కలు చిక్కుళ్ళ కాంబినేషన్లో గుడాలని ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతాయి. ఎప్పుడు తినే శనగలు, బొబ్బర్లే కాకుండా ఈ విధంగా మక్కలతో గుడాలు చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. మా వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఇలా మక్క గుడాలను తిన్నట్లయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.